అందరికీ నమస్కారం అండి. చిట్ చాట్ విత్ జ్యోతి అనే ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎంతోమంది సేవా రంగంలో కృషి చేస్తున్న నలుగురికి సహాయపడుతున్న వాళ్ళందరినీ కూడా మనం చూపించడం జరిగింది. సేవ ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు, ఒక ట్రస్ట్ ద్వారానే కాకుండా సమాజంలో వెనుకబడి వారిని రాజకీయాల నుంచి కూడా సర్వీస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక మధ్యతరగతి వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి విజయవాడ సెంట్రల్లో ఒక నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడున్న అంటే పొలిటికల్ ఎలా ఉందంటే చాలా టఫ్గా ఉంది. ఎవరు వస్తారు, ఎలాగా, ఏంటి, ప్రజలు కూడా ఎటు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఎవరికి ఓటేస్తే మనకి మంచి జరుగుద్ది అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇవన్నీ కూడా దాటుకుని ఒక మధ్యతరగతి వ్యక్తి విజయవాడ సెంట్రల్కి నామినేషన్ వేశారు. ఎందుకు వేయాల్సి వచ్చింది? ఒకవేళ మిమ్మల్ని నమ్మాలి అంటే మాకు ఎలాంటి భరోసాలు ఇస్తారు, మీరు ప్రభుత్వం నుంచి ఈ మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారని అతను ఈరోజు మన ఛానల్కి వచ్చి సభాముఖంగా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నారు. పెద్దగా పరిచయం చేయాల్సిన వ్యక్తి అయితే కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ చందు గారు అంటే విజయవాడలో తెలియని వాళ్ళు ఎవరుండరు. ఆయన కృషి అంతా కూడా పేద కళాకారులకి, అలాగే ఎవరికి కూడా ఫెన్షన్ కూడా రావట్లేదు. పేద కళాకారులు అనే వాళ్ళకి ఫెన్షన్స్ కూడా గవర్నమెంట్ ఆపేసింది. ఇట్లా చాలా చాలా విషయాల మీద ఈరోజు మనకి చర్చించడానికి వచ్చారు. చందు గారు నమస్తే అండి. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. మీరు సెంట్రల్ నియోజకవర్గానికి విజయవాడ సెంట్రల్కి నామినేషన్ వేశారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మీరు ఎందుకు వేయాల్సి వచ్చింది? రాజకీయ ఓటింగ్ అనే సంగ్రామంలో ఈ రోజున అతిరథ మహారథ నిలబడ్డారని తెలుసున్నారు. అదంత ఈజీ కాదు గెలుపు. అందులో నేను ఒక సైనికుడిని. మెమిక్రీగా నేను 50 సంవత్సరాలుగా మెమిక్రీ చేసి ఎంటర్టైన్ చేశాను, జనాన్ని ఎంటర్టైన్ చేసి సంతోషపరిచాను. నేను తెలుసుకుంది ఏంటంటే అది మెయిన్ కాదు, జనానికి సేవ చేయాలి. తల్లి సేవ, పబ్లిక్ సేవ. నువ్వు పుట్టిన గంటకి ఏదో నీకున్న అనే ఆలోచన ఆలస్యంగా వచ్చింది. అది 2019 ఆ టైంలో వస్తే అప్పుడే వేరుగా ఉండేది. నేను ఎందుకు చేయకూడదని. ఆ తర్వాత అసలు ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు నిలబడితే పరిస్థితి ఎలా ఉంటుంది, అసలు వాడు నెగ్గగలడా, వాడి కోఆపరేషన్ ఉంటుందా, ఇవన్నీ ఆలోచనలు వచ్చి ఈ నామినేషన్ అనేది నేను వేయటం జరిగింది. నా ఆర్టిస్టులు అందరికీ, విజయవాడ ఆర్టిస్టులు ఎవరికి స్థలాలు లేవు. విజయవాడ ఆర్టిస్టులు అందరికీ స్థలాలు ఏర్పాటు చేయటం అనేది ఒకటి. 2 విపరీతమైన రెంట్లు, కళాక్షేత్రం, గ్రంథాలయం అలా ఉండకూడదు. తమిళనాడులో అలా లేదు, 1000 రూపాయలు అయితే. హాల్ రెంట్స్ తగ్గించి విపరీతమైన ప్రోగ్రామ్స్ విజయవాడలో చేయాలని, ఆ తర్వాత మన వృద్ధుల మీద ఓల్డ్ హోమ్లో డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఓల్డ్ హోమ్స్ అవి చేయాలని కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఇవన్నీ చేయొచ్చు, కానీ అధికారం లేనిదే మనం ఏం చేయలేం. అది వాస్తవం. నేను కేవలం ఇక నా టైం అయిపోతుంది, నేను ఏదో ఒకటి చేయాలి అనే ఆదుర్ద ఇవన్నీ కలిసి నేను ఇమీడియట్గా వేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎటువంటి కోఆపరేషన్ ఎట్నుంచి లేదు. అటు మీడియా కానివ్వండి, లేకపోతే ఇట్నుంచి కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి. ఇక్కడ అవహేళన ఎక్కువైంది. నీకు 2 ఓట్లు వస్తాయి, నీకు 3 ఓట్లు వస్తాయి, నువ్వు ఎందుకు నిలబట్టం, ఎందుకు ఓడిపోయే కాడికి నిలబట్టం, ఎందుకు ఉన్న ఓట్లు చేల్చడానికే రకరకాలుగా మాట్లాడటం జరుగుతుంది. నా వంతు కృషి మీలాంటి పెద్దల వాళ్ళ ఆశీర్వచనంతో ఎలాగైనా గెలవాలి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. గెలుస్తానని నేను చెప్పట్లా. పోతే అసలు నేనేం చేయాలి అనేది ప్రజలకి మనసులో ఏముందని కూడా కనుక్కున్నాను. అది విశ్లేషకులు కృష్ణ గారు చెప్తారు అసలు ఏముంది. ప్రత్యేకంగా నేను మన పొట్టి శ్రీరాములు గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆదర్శంగా తీసుకుని నా చిన్నతనం నుంచి వాళ్ళ ఆదర్శంలోనే నడిచాను. నేను వాళ్ళ ఆశీస్సులతో నేను నడుస్తున్నాను. అలాగే ఈ రోజున ఉగ్రవాది దాడిలో మరణించిన మన వీర జవాను ఇప్పుడు జరిగిందండి ఈ మధ్య. నేను నా హృదయపూర్వక విషాద శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను వాళ్ళకి. నేను మిమ్మల్ని ప్రజల్ని కోరుకునేది ఏంటంటే, కింద పడినోడిని పైకి లేపగలరు, పైన పడినోడు కింద లేపగలరు. ప్రజలు ఇంత అవహేళన చేస్తున్నప్పుడు మీరు తలుచుకున్నారనుకోండి, అసలు విజయవాడలోనే ఆశ్చర్యపోతారు అందరూ. ఈయన ఎట్ట గెలిచాడు, అసలు ఈ చెందిన వ్యక్తి అలా గెలిచాడు. అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో, ప్రజల చేతిలో ఉంది. 50 సంవత్సరాలు చేశాను, ఎంటర్టైన్ చేశాను. నా చిన్న విషయం కాదు. నేను వ్యాపారం చేయలే, సంపాదించలే, ఉద్యోగం చేయలే, మీకోసమే కదా చేశాను. అదొకటి.
మీ పిల్లలకి దైవభక్తి దేశభక్తి అని కొన్ని వందల ప్రోగ్రామ్స్ పెట్టి నీ పిల్లల్ని తీర్చిచ్చాను. ఇవాళ ఒక్క కోరిక కోరుతున్నా, ఈ ఒక్కసారి నాకు ఈ గాజు గుర్తు ఇచ్చారు, ఈ గాజు గుర్తు ఓటేసి నన్ను గెలిపించమని ప్రార్థిస్తున్నా. బయటంతా జోక్గా ఉందండి, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు చెప్పలేము పరిస్థితి. మీరు తలుచుకుంటే, ప్రజలు తలుచుకుంటే అది పెద్ద విశేషం కాదు. ఎంతోమంది నిలబెట్టారు, అది ఏం జరుగుతుందని చూడాలండి. మీరు ఎవరితో డిస్కషన్ చేశారా? నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాను. డిస్కషన్ ఏం లేదు, సడన్గా మీ సొంత నిర్ణయం. సడన్గా నేను చెయ్యాలి, ప్రజలకు అయిపోతుంది టైము, వయసు అయిపోతుంది. నా నియోజకవర్గంలో ఏదన్నా చేస్తే పేరు శాశ్వతంగా ఉంటుంది. హాల్స్ అన్నీ నాకేంటంటే ఆర్టిస్టుల మీదే ఉంది, ఏమీ లేదు, అక్కడ స్థలాలు లేవు, ఏమి లేవు. వేలకు 15,000 10,000 రెంట్ కట్టి ఎవరు ప్రోగ్రాం పెడతారు అక్కడ? అలా అసలు ఇవన్నీ మారాలంటే అధికారం ఉండాలి. అందువల్ల సడన్ నిర్ణయం. అంటే ఇప్పుడున్న అధికారులు అవి చెయ్యరనా, చెయ్యట్లేదనా, వాళ్ళ వల్ల కావదనా? ఏం చెయ్యరు. ఇప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు, నీ మేనిఫెస్టో ఏంటని. ఎందుకంటే మేనిఫెస్టో చెప్పడం అది ఎలాగో అమలు పరచడం. మేనిఫెస్టో నేను చెప్పగలను, చెప్పుకుని ఉపయోగం నేను చెయ్యాలి కదా. నాకెందుకు, నేను నా మనసులో ఉందో చెప్తా కానీ నేను చేస్తాను అని ఎలా చెప్తారు మీరు? మరి కళాకారుని మీరు వెళ్ళి కలవడం జరిగిందా? కళాకారుని నేను ఇంతవరకు కలవలేదు. కళాకారులు అసలు కోఆపరేషన్ లేదు, నాకు ఫోన్ చేసి లేదమ్మా. ఎవరు కూడా మీకు సహకరించట్లేదు? లేదు. మీ ఇప్పుడు ఛానల్గా మీరు ఒక్కరే నాకు సహకరించి ఇప్పుడు వెళ్తున్నాం బయటికి. ఇది ఇంటింటికి వెళ్తా, రేపు ఎల్లుండి నుంచి ఇంటింటికి తిరుగుతాను. ఎలక్షన్ అనేది డబ్బుతో కూడిన పని, అది తెలిసిపోయింది కాదు, అందరికీ తెలుసు. ఇంకా సామాన్యుడు, ఇక నా సందేశం అంటే సామాన్యుడు రాలేడేమో అని అనుకుంటున్నాను నేను. ఒక్కో స్టెప్ చూస్తున్నాను కదా. కానీ మీరు ధైర్యంగా ఒక ముందు అడుగు వేశారు. ధైర్యంగా అంతే, మీరు అందరికీ ఇన్స్పిరేషన్ కూడా. ధైర్యంగా వేసానని పబ్లిక్ అనట్లేదు కదా. ఓట్లు చేల్చడానికి వేసావు అంటున్నారు కదా. నువ్వు వచ్చి ఓట్లు చేల్చడానికి వేసావని ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది తక్కువ. ఎంకరేజ్మెంట్ ఏం లేదమ్మా. ఇప్పుడు ఒకటమ్మా, సఫిషియెంట్ అమౌంట్ ఉంది నా దగ్గర అనుకుందాం. 50 లక్షలు, కోటి 2 ఉంటే నేను గెలుస్తాను. అంటే డబ్బు ఉంటేనే గెలుస్తారని మీ అభిప్రాయం? అవును. నువ్వు ఎట్లా తిరుగుతావు నువ్వు? నేను ఒక్కడిని వెళ్ళి నేను ఇంటింటికి వెళ్ళానమ్మా, నీ వెనక ఏరియాని అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు. ఏరియా ఒక 20 మంది లేరు, ఒక్కళ్ళు లేరు, ఇద్దరు లేరు, నువ్వు ఒక్కడే వచ్చే పెట్టాడు. అర్థమైందా మీకు? నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ ఇంటికి వెళ్తే కూర్చోబెట్టి మాట్లాడి అన్నీ వింటున్నారు. చంద్ర మీరే మాకు తెలుసు అని. మన అందరం మీరు నోటెడ్ అయినప్పుడు ఇంత నియోజకవర్గం తిరగాలంటే మీకు డబ్బులు ఉండాలి కదా. అవును. అంతేగాని చందు అనగానే ఏరు కదా, అక్కడే ఉందండి. అదే నేను ఆలోచిస్తాను. డబ్బు నేను అలా ఓడిపోతాను. ఇవన్నీ నేను తిరిగాను అనుకోండి, నేను ఖర్చు పెట్టాలని నేను వెళ్తాను. అదే డబ్బు ఉంటేనే రాజకీయం అంటారు. అంతే. సరే, మీరు డబ్బు ఉంటేనే రాజకీయం అన్నారు కదా, మీ దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు కదా, మరి ఏ ధైర్యంతో మీరు నామినేషన్ వేశారు? అసలు చందు విలువ ఏంటో తెలిసిపోతుంది కదా. 50 సంవత్సరాలు ఆర్టిస్ట్గా చేశాను. చూద్దాం, ఒకళ్ళ ఆర్టిస్ట్గా అభిమానం ఉందా లేదా, తీసి పారేస్తారా, ఇవన్నీ తెలిసిపోతాయి కదా. మీకు ఎవరు సహకరించకపోతే వాళ్ళని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అన్నీ తెలుస్తున్నాయమ్మా. రేపు ఓడిపోయాను అనుకోండి, అప్పుడు నేను చెప్తాను కదా ప్రజలకి, సామాన్యుడుగానే డబ్బు లేనివాడు ఇంకెప్పుడు రాబాకండి అని ఒక మెసేజ్ ఇస్తారు. నేను ఇంక మీకు అనవసరం, మీరు రాబాకండి, మీరేం చేయలేదు. ఇప్పుడు నేను ఎంత వయసులో నేను ఎండలో తిరిగి నేను ఇంటింటికి తిరుగుతున్నా ఈ ఎండలో, నా వరకు నేను చేస్తున్నాను. మీకు డబ్బు ఉందనుకోండి, 10 లారీలు పెడతారు, 10 జీపులు పెడతారు, గోవాల మొత్తం ఇళ్ళల్లో వాళ్ళు బయటకు వస్తారు, అదొక రకంగా ఉంటుంది. అవునవును. అది సరే, మీరు కళాకారులకి ఏం చెప్తారు మన ఛానల్ తరపున? కళాకారులు చెప్పేది, ఏ పరిస్థితుల్లో అయినా నన్ను గెలిపించటం మీకు శ్రేయస్కరం. మీ గురించే నేను ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో స్థలాలు ఇప్పించే బాధ్యత నాది, రెంట్స్ మొత్తం తగ్గించే బాధ్యత నాది. మీరు దయించి ఒక్కసారి నన్ను నమ్మండి. మీకు నేను తెలుసు, కొన్ని సంవత్సరాలుగా కళాకారులందరికీ తెలుసు. మీరు నా తరపున మీరు తిరగండి, నన్ను గెలిపించడానికి ప్రయత్నించండి. మీరు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇంక మన లైఫ్ అంతా అంతే. ఇక మనం వేలకు వేలు కట్టుకుని ప్రోగ్రామ్స్, ఇవాళ విజయవాడ వస్తుంటే ఏం ప్రోగ్రాం జరుగుతున్నాయి, ఒకప్పుడు ఎన్ని ప్రోగ్రాం జరిగాయి. ఇవాళ మనందరం ఒక చోట ఉండటానికి స్థలాలు ఏర్పాటు చేసుకుంటే అందరం ఒక చోట ఉంటాం అని నేను ఆ కళాకారుల్ని ప్రాధాయపడుతున్నాను. మీరు దయించి, మీరే రారు, మీలో ఏ ఒక్కరు ఇంతవరకు రాలా, ఇప్పుడు నేను వచ్చాను, మీరు నన్ను దయించి గెలిపించండి. అలాగే మన చందు గారు, నాకు వెనకాల ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నేను మీకోసం నించున్నానని చెప్పి బాధపడుతున్నారు.
కానీ చందు గారి వెనకాల మేమున్నామంటూ ఒక వ్యక్తి అయితే ముందుకొచ్చారు. చందు గారికి మద్దతు తెలుపుతూ కృష్ణ గారు ఈరోజు మన ఛానల్కి వచ్చి ఉన్నారు. అలాగే మా ఛానల్ కూడా చందు గారికి ఫుల్ సపోర్ట్ చేస్తారు. మీ చందు గారు ఎక్కడ భయపడొద్దు, మీ వెనకాల కూడా మేము ఉంటాము. మీరు చేసే ఈ పనికి తప్పకుండా మేమంతా సహకారాలు అందిస్తామని చెప్తున్నాను. అలాగే కృష్ణ గారు నమస్తే అండి. మీరు చందు గారిని అంటే ఏమి నమ్మి ఆయనకి మీరు మద్దతు తెలుపుతున్నారు? ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది యావత్తు తెలుగు ప్రజలే కాదండి, భారతీయులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఒక ప్రజాస్వామ్య పండుగలో ఉన్నాం. ప్రజాస్వామ్య పండుగ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీన్ని ఏమంటారంటే పార్లమెంటరీ డెమోక్రసీ అండి. అంటే మనం ఒక ప్రతినిధిని చట్టసభలకు పంపించి మన యొక్క ఏవేవైతే ఉద్దేశాలు ఉంటాయో ఇవి సాధించాలి అని చెప్పేసి దీన్ని ఇండైరెక్ట్ డెమోక్రసీ అంటారు. అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ఒక కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తున్నారు, అక్కడికి లైన్లు కట్టి మనకి డిస్కౌంట్లు దొరుకుతాయని చెప్పేసి రాత్రింబవళ్ళు మనం అక్కడ ఎలా నుంచుంటామో, ఈ ఓటింగ్ అనేది, ఈ ఓటింగ్ తేదీ ఎప్పుడు వస్తుంది, ఈ ఓటింగ్లో నేను పాల్గొనాలి, దీన్ని నేను జయప్రదం చేయాలి, మన ఓటింగ్ శాతం పెంచాలి, మన ఒక మార్పు తీసుకురావాలంటే ప్రజలే యజమానులు. ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, మొన్న బీజేపీ సీనియర్ నాయకులు నితిన్ గడ్కరీ గారు ఒక మాట అన్నారు. ఏమండి, మీరు రాజకీయ భవిష్యత్తు ఏదైతే ఉంటుందో రాజకీయ నాయకుడికి, ఆ భవిష్యత్తు నిర్దేశించడానికి మీరు ఈ ఎన్నికల్లో పాల్గొనట్లేదు, దేశ భవిష్యత్తుని నిర్దేశించడానికి, మన రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించడానికి మనం ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం. కాబట్టి ఏంటంటే ప్రజలకి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇది మనకి ఒక పెద్ద పండుగ లాంటిది. ఈ పండుగలో మనందరం పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచి, మీరు ఏ పార్టీకైనా వేసుకోండి, ఆ పార్టీని మీరు బలపరిచి మనం గనక ఓటు వేసినట్టయితే మనం అనుకున్నటువంటి విషయాలని మనము ఈ ప్రజాప్రతినిధి ద్వారా చట్టసభల్లో నెరవేర్చి మన ఆంధ్రని ఒక సంతోషాంధ్రగా, సంతుష్ట ఆంధ్రగా మనం మార్చుకునే అవకాశాన్ని మనం కల్పించుకున్న వాళ్ళని అవుతాం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చేసి ఆయనకి ఇప్పుడు పూర్ణచంద్రరావు గారికి ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిల్చొని రావాలని. కానీ నేనేమంటున్నానంటే, మీరు భారతదేశంలో మొత్తంగా పూర్తిగా పరిశీలించినట్టయితే ఎంపీ సీటు నుంచి ఎమ్మెల్యే సీటు వరకు స్వతంత్ర అభ్యర్థులు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే పూర్ణచంద్రరావు గారు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా ఒక విజయానికి మనం చేరుకోవాలంటే మొట్టమొదటి అడుగు అనేది వేయాల్సి ఉంటుంది. ఆ మొట్టమొదటి అడుగు మీరు వేసిన తర్వాత మీరు ఏదైతే కళాకారుల గురించి తప్పిస్తున్నారో, నేను మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను. ఇక్కడ ఎప్పుడో సినిమాల్లో ఒక గొప్ప కళాకారుని పాకీజా గారుగా ఒక పేరు పొందారు. అకస్మాత్తుగా ఆవిడ తమిళనాడులో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అక్కడ ఏడీఎంకే జయలలిత గారు బతుకున్న కాలంలో స్పోక్స్ పర్సన్గా వ్యవహరించారు. అలాంటి ఆవిడకి కష్టం వస్తే నిజంగా చెప్పాలంటే ఆంధ్ర నుంచి గొప్ప గొప్ప నాయకులైనటువంటి ఈ సినిమా రంగం నుంచి ఆవిడకి హెల్ప్ అందింది. అంటే అక్కడ వాళ్ళు చేయలేదు, అక్కడ వాళ్ళు చేయనిది మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ కళామ తల్లిని పోషించుకునే సామర్థ్యం, కళకి అర్పితం చేసుకొని వాళ్ళని కాపాడుకునే ఒక నైజం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నానండి, పూర్ణచంద్రరావు గారు ఆ కోవకు చెందిన వారని నేను అనుకుంటున్నాను. ఒక విజయవాడ మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వందల మంది, వేల మంది కళాకారులు, అది సినిమా ఇండస్ట్రీ అయినా సరే, జానపదం అంటే ఇప్పుడు నాటక రంగంలో మనకి నాటక రంగం అత్యంత ముఖ్యమైన నాటక రంగమే ఇవాళ సినిమా ఇండస్ట్రీని పోషిస్తాం. ఎందుకంటే అది ముఖ్యమైన అంశం. అందులో ఎంతో మంది ఇప్పుడు 2020లో ఉన్నామనండి. 1960-70లో స్టార్ట్ అయిన వాళ్ళు ఇవాళ 70 ఏళ్ళకి చిన్న ఇళ్లలో ఉన్నారు. సో వాళ్ళని వెలికి తీసి ఒక డిజిటల్, ఇప్పుడు మనకంతా డిజిటల్ లోకంలో ఉన్నాం కదండి, వాళ్ళకు ఒక డేటా మనం దగ్గర తయారు చేసి త్వరితగతిన మనం వాళ్ళకి ఏం చేయగలమంటే, కళాకారులకి ఈ డేటా కలెక్ట్ చేసుకొని వారి పిల్లలకి కూడా మనం ఇప్పుడు ఏంటంటే వారికి హెల్ప్ చేయడం కాదు, ఇప్పుడు వారి తరం అయిపోయింది, వారి పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా మనం విద్య అందించగలమా. ఇప్పుడు మనకి కేంద్ర పథకాలు అయితే సరి, లేకపోతే రాష్ట్ర పథకాలు అయితే సరి, ఆ పథకాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళ కళాకారులు బాగుపడిపోతారు. కళాకారులు అడుగుతుంది ఏంటంటే, మాకు ఆల్రెడీ గుర్తింపు వచ్చింది, కానీ ఇప్పుడు మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కాస్త 4 వేలు లోపలికి వెళ్ళే విధంగా మీరు చూడండి. కళ్ళు చిదంబరం గారు చనిపోయిన తీరు మీకు గుర్తుందండి? మీరు విన్నారు ఆర్టిస్ట్ పేరు? కళ్ళు చిదంబరం గారు ఎన్ని సినిమాల్లో చేశారు, చిడతల అప్పారావు గారు ఎన్ని సినిమాల్లో చేశారు. ఇప్పుడు అలా మస్తిష్కంలోకి వెళ్తే తర్వాత కల్పనా రాయ్ గారు అని చెప్పేసి లావుగా ఉంటారు, ఆవిడ కూడా ఆర్థిక ఇబ్బందులు. ప్రతి జూనియర్ ఆర్టిస్టు సినిమా ఇండస్ట్రీలో కానీ లేకపోతే ఈ కళామ తల్లిని నమ్ముకొని సమిదలుగా మిగిలిపోయారు.
వాళ్ళు ఏమైనా తప్పు చేశారా, వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడం తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు హీరోలకు కానీ హీరోయిన్లకు కానీ ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఈ ఒక్క సినిమాకి 20 కోట్లు సెటిల్ అయిపోతున్నారు. కానీ ఆ కాలంలో అంతా చెప్పకూడదండి, ఈ సత్యకాలపు మనుషులు అంటారు చూసారా. కాబట్టి ఏంటంటే చందు గారు నుంచోవడం వల్ల ఇది ఈ రోజు కాదు. చందు గారు ఏంటంటే వాడికి ఎన్ని ఓట్లు పడతాయని కాదు, ఎన్నికల్లో నుంచొని ఆ తర్వాత కూడా వారి ఈ కళాకారులకి ఏదైతే ఉన్నాయో పథకాల ద్వారా మీరేంటే ప్రత్యేకంగా కళాకారులకు మీరు ఇస్తారన్నా కూడా మాకు సంతోషమే. ఆ పథకాలు ఏదైతే ఉన్నాయి, ఇప్పుడు ప్రధానమంత్రి గారిది ఆవాస్ యోజన ఉంది, తర్వాత ఇన్సూరెన్స్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాళ్ళని ఒక్కసారి ఆ డేటా మీరు క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎవరన్నా మీరు రండి అని చెప్పేసి మీలాంటి పెద్దవాళ్ళు బోల్డ్ మంది ఉంటారండి నాటక రంగంలో. వాళ్ళు కూర్చొని మనం చేసేది ఏమీ లేదు, మేము చేసేది ఏంటి మాట సహాయం. అక్కడ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళని అదే చెప్పారు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది. అలాగే ఇప్పుడు మనం వాస్తవంగా ఇప్పుడు వారు అభ్యర్థిగా నుంచుంటున్నారు కాబట్టి అనేక అంశాలుగా మనం మాట్లాడాల్సి వస్తుందండి. నేను ముఖ్యంగా సత్యనారాయణపురంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని పరిగణలోకి తీసుకొని నేను పూర్ణచంద్రరావు గారిని అడిగింది ఏంటంటే మాకు ఏ వర్గ భేదాలు ఆ భేదాలు లేవు, కానీ ఒక రాజ్యంలో ఒక ప్రభువు అనేవాడు ఎన్నిక కాబడి వాళ్ళందరికీ ఈ యొక్క రాజ్య ఫలాలు పంచుతున్నప్పుడు అన్ని వర్గాలకి న్యాయం చేయాలి. వేల సంవత్సరాలుగా అర్చక వృత్తిని నమ్ముకొని వేదాలు అనేది ఇవాళ పుట్టలేదండి, మనకు తెలియదు. దానికి మనం కార్బన్ డేటింగ్ చేసినా కూడా తెలియదు. కనీసం ఒక 25,000 సంవత్సరాలుగా ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆ వేద వాంగ్మయాన్ని అలా తీసుకుని అప్పుచెప్పి వెళ్తున్నటువంటి ఆ వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకని ఆ అవసరం మనకు ఎందుకు ఉంది అంటే వేద నాగరికతని ప్రపంచంలో మనకి ఎక్కడ దొరకదండి, భారతదేశంలోనే దొరుకుతుంది. మరి ఆ దాన్ని వర్ణాశ్రమ ధర్మంలో ఒక తరం నుంచి ఒక తరంగా కాపాడుతున్న వాళ్ళకి వాళ్ళ ఆపద పొంచి ఉంది. మీరు ఎలాంటి ఆపద పొంచి ఉందంటే నాకు అనుమతిస్తే చెప్తాను. జస్ట్ ఒక 10-15 రోజుల కిందట తమిళనాడులో మేట్టుపాలయంలో వనభద్ర కాళీ అమ్మన్ ఆలయం ఉందండి. అక్కడ 4 పురోహితులను అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అవునండి, 4 పంతుల్ని. వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా అండి, భక్తులు వారి ఇష్టపూర్వకంగా ఇచ్చినటువంటి దక్షిణ హారతి పళ్ళంలో స్వీకరించి ఆ 2 రూపాయల బిళ్ళ ఆ 10 రూపాయల నోటు తీసుకెళ్ళినందుకు ఆ వృత్తిని వేల సంవత్సరాలుగా వాళ్ళు మనస వాచ కర్మణ చేసినందుకు ఆ 4 అరెస్ట్ చేసి రిమైండ్ చేసి పంపించారు. ఎంత అన్యాయం అండి! ఇంతకన్నా కలియుగంలో ఘోరం ఇంకోటి ఏదైనా ఉందండి? ఇవాళ అన్ని సెక్టర్స్ని చూసాయి. ఇవాళ అర్చకుడి దుస్థితి ఆ విధంగా ఉంది. అందుకని నేనేంటంటే కేంద్ర ప్రభుత్వం మీద మనము రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ విధంగా అయితే మొన్న నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన అని చెప్పేసి అనేక కుల వృత్తులు, అది కేవలం అంటే కుల వృత్తి ఆధారమే కాదు, అలాంటి వృత్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉపయోగపడాలి అంటే ఏంటంటే ఒక సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని ఎస్ఎంఎస్సి స్టేజ్కి తీసుకెళ్ళటం అంటే ఏంటంటే స్మాల్ మైక్రో మీడియం ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే ఇప్పుడు నేను కేవలం నాకు ఉన్నటువంటి ట్రెడిషనల్ పనిముట్లను వాడుతున్నాను అనుకోండి, ఇప్పుడు బంగారం పనిచేసేవాడిని, అతనికి ఏంటంటే అధునాతనమైన టెక్నాలజీ తీసుకొచ్చి అతనికి టెక్నాలజీ ఇంప్రూవ్ చేసి ఒక లెవెల్కి తీసుకెళ్లాలని మోడీ గారు ఆలోచించారు. అట్లాగే మరి ఇప్పుడు మీరు వేల సంవత్సరాలు ఉన్నటువంటి అర్చకుల్ని ఏ లెవెల్కి తీసుకెళ్తారు? నేను వీళ్ళని అడుగుతుందంటే వాళ్ళ భుక్తికి ఏది మీరు చేస్తారో అలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే మీరు కౌశల్ సమ్మాన్ యోజన తీసుకొచ్చారో బ్రాహ్మణులకు కూడా చక్కగా బ్రాహ్మణ్ కౌశల్ సమ్మాన్ యోజన అని తీసుకొచ్చి ఒక 25,000 కోట్లతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. అట్లాగే ఆర్యవైశ్యుల్లో ఎంతమంది వ్యాపారాలు చేసి కోటీశ్వరులు అయ్యారు, ఎంతమంది వ్యాపారాలు చేయలేక కోటీశ్వరులు అవ్వలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ సముదాయాన్ని గుర్తించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాలకి లేదా? ఇవాళ నేను ఆశ్చర్యంగా ఉంది, అసెంబ్లీలో చూసినా కూడా మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఓబీసీలకు తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు అని చెప్పేశారు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు ఏ వర్ణభేదం లేదు, వర్గభేదం లేదు, కానీ ఈ ఓసీ అనే ట్యాగ్ ఎవరు ఇచ్చారు? నాకు నేను అడగాలనిపిస్తుంది, మీరు ఎవరు నన్ను ఓసీ అనే ట్యాగ్ పెట్టండి, నేను భారతీయుని గర్విస్తున్నా, నేను హిందువుని గర్విస్తున్నా. ఓసీ అనే ట్యాగ్ ఇచ్చేసి ఆ ఓసీ అనే ట్యాగ్లో నన్ను అవాయిడ్ చేసేస్తున్నారు. అది ఎంత నేరం చెప్పండి? నేను ఓసీగా పుట్టింది నేను నేరం చేశానా? ఆ ఓసీగా పుట్టడం నేను చేసిన నేరమా, లేకపోతే నేను ఈ దేశంలో బతకూడదా? సో అలాంటి వాళ్ళు ఓసీలో ఎంతమంది రాజకీయ చైతన్యంతో ఉన్నారు? వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు మనం అందించాల్సిన అవసరం లేదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ తమిళనాడులో 4 అర్చకులు అన్యాయానికి గురయ్యి
ఖైదు కాబడి ఇంత అన్యాయం ఉంటే వాళ్ళకి చేయాల్సిన పరిష్కారం ఏంటంటే నేను అదే చెప్పాను. ఇప్పుడు ఈ 25,000 కోట్ల రూపాయలు ఒక కార్పొరేషన్ ఉన్నట్టయితే మంచి వేదం చదువుకున్నవాడు ఒక టాలెంట్తో బయటకు వస్తే అతనికి 1 కోటి రూపాయలతో ఒక గ్రామంలో గుడి కట్టించి అక్కడ ఉన్న గ్రామస్తులు అతనికి ఇస్తారు. ఆ గుడికి యజమానిగా అవుతాడు. ఇప్పుడు వాళ్ళ లైఫ్ అక్కడ వెళ్ళిపోతుంది, ఇంకెవరి మీద ఆధారపడి. ఏంటి అది ఈ ప్రజలు అంగీకరిస్తాను ఏదైనా అంగీకారంతో ఏంటంటే మీరు ఆదరిస్తేనే మేము ఏదైనా వచ్చి మీకు మేము ఆశీర్వదిస్తాం. లేదు మాకు ఇదే డిమాండ్, మేము డిమాండ్ చేయకపోతే మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తాం చెయ్యం, మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ధర్మాన్ని నిలబడుతున్నటువంటి మూల స్తంభమైనటువంటి ఈ అర్చక వృత్తి ఏదైతే ఉందో అది ఒకళ్ళు ఏమంటారంటే అది చాలా పవిత్రమైందండి. దానికి ఇలాగ దెబ్బ పడుతున్నప్పుడు వాళ్ళని మనం పట్టుకొని లేపాల్సిన బాధ్యత ఉందా లేదా? నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉద్దండులైనటువంటి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా నుంచున్నారో మనం రండి చర్చిద్దాం రండి. దేశవ్యాప్తంగా నేనేమిటంటే ఒక ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మీరు దేశవ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల కార్పొరేషన్ ఇచ్చినట్టయితే ఇలా బ్రాహ్మణులకు, తర్వాత ఆర్యవైశ్య సమ్మాన్ యోజన ఇచ్చినట్టయితే దేశవ్యాప్తంగా ఈ వేల సంవత్సరాలుగా వర్ణాశ్రమంలో ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది వాళ్ళకి ఉపయోగానికి వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కేవలం ఏంటంటే మీరు పావలా వడ్డీ రుణాలు 0% రుణాలు కాదండి. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ వర్గంలో పేదవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళిళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంత మనం ఆ నిధి తీసుకెళ్ళి వాళ్ళకి ఉపయోగించవచ్చు. తర్వాత ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ చదవాలి కానీ వాళ్ళు డాక్టర్ చదవాలి డబ్బులు లేవు, అప్పుడు ఏంటంటే ఈ నిధిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సముదాయం చేయడం వల్ల నాకు ఇప్పుడు మీకు చెప్తానండి, మహారాష్ట్రలో ఇవాళ మరాఠా కోటా గురించి ఒకటే గొడవ అండి. మొన్న కూడా నారంగే గారు కూడా చేశారు, అన్ని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. అట్లాగే గుజరాత్లో కూడా పటేల్స్ వచ్చేసి మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఇది ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా 2019లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే ఏంటంటే ఈ జనరల్ కోటాలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్లో 10% జనరల్ కేటగిరీ పేదలకు నరేంద్ర మోడీ గారు అది ప్రసాదించారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది దేశవ్యాప్తంగా అమలు కాలేదు. ఎందుకని? దీని గురించి ఎందుకు ఏ పార్టీ కూడా గళం ఇప్పట్లేదు. ఈడబ్ల్యూఎస్ ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచారు వాస్తవమే, కానీ ఆ ఈడబ్ల్యూఎస్లో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ లేదండి, తర్వాత ఏజ్ రిలాక్సేషన్ లేదండి. రెండోది అష్టవంకరలుగా ఈ గైడ్లైన్స్ పెట్టారు. అంటే నీకు 8 లక్షల రూపాయల ఆదాయం ఉంటే లేదా 100 గజాలు స్థలం ఉండకూడదని చెప్పేసి కొన్ని లోపభూయిష్టమైనటువంటి నిబంధనలు పెట్టడం వల్ల అసలు నిజంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఎంతమందికి వచ్చాయి? నేను ఉదాహరణకు చెప్తున్నా అండి, మా షడ్డగుడు మా ఆవిడ గారి అక్క భర్త నెల్లూరులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుందండి. అక్కడ చూడండి, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆయన అర్చకుడుగా వంశపారంపర్య అర్చకుడుగా ఉండేవారు. 2016లో జాండీస్ వచ్చి అకస్మాత్తుగా ఆయన మరణించారు. వారికి ఒక భార్య 2 ఆడపిల్లలండి. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెంటనే పెట్టే బేడతో సహా తోలేశారండి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు కుటుంబం పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ గుడినే నమ్ముకొని ఉన్నారు కదా. ఏమీ లేదు అక్కడ సమాజం నుంచి వాళ్ళకి మద్దతు అది ఏదీ లేదు. సో అలాంటి వారు ఉన్నప్పుడు ఏంటంటే కేవలం ఒక సమాజాన్ని ఒక సమూహాన్ని చూడమని చెప్పే అంత కుత్సిక స్వభావం ఉన్నవాడిని కాదండి. నేను భారతీయత హిందుత్వం జీర్ణించుకున్నవాడిని, నాకు అందరూ ఒకేలా కనిపిస్తారు. ఇట్లాగా ఒక సముదాయానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు ఆ సముదాయం వైపు కూడా ఏంటంటే ఏదో మనకి ఎన్నికల టైంలో మీ అందరికీ దండం నమస్కారం అని చెప్పేసి తప్పించుకోకుండా వాళ్ళకి వాస్తవంగా ఇది గుర్తుపెట్టుకునే ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చారు. నేను స్వాభిమానంగా ఏమంటే నేను అర్చకుడినండి, నాకు 25,000 రూపాయలు జీతం ఇస్తున్నారండి ఈ సమాజం, నేను ఇంత బాగా చేస్తున్నా అని చెప్పేసి ఆ సమాజం చెప్పుకుంటూ పోతుంది. ఇవాళ నేను నా యొక్క గుర్తింపు నేను చెప్పుకోవడం వల్ల నేను అపహాస్యానికి గురి కావాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే ఇప్పుడు అంత సమాజం మారుతున్నప్పుడు ఏంటంటే అన్ని సమూహాల నుంచి రకరకాల గుర్తులు చేపడుతున్నారు. అందుకని నేనేమంటే ఈ యొక్క వృత్తిని ఏ సమూహమైనా రావచ్చు, చక్కగా స్వీకరించవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దయచేసి మీరు అందరికీ కోఆపరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గానికి ఉన్న ప్రజలకి, ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి చందు గారి కోసం మీరు ఏం చెప్పదలిచారు? ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఇప్పటివరకు మంచిగా జరిగింది, ఇంకా మనం మంచి చేయాలంటే ఏం చేయాలంటే మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాము, బుడమేరులో వరదలు వచ్చినప్పుడు ఆ వరద నీరు వచ్చేసి మొత్తం అజిత్ సింగ్ నగర్ ప్రాంతానంతా ముంచేసింది. దాన్ని అదుపు చేయడానికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయినా కూడా ఆ చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఇవాళకి కూడా అక్కడ ప్రజలు నాకేం చెప్పారంటే వర్షాలు పడిపోయినప్పుడు 2-3 రోజులు అక్కడ నీళ్లు నిలిచి ఉంటున్నాయి,
దీనికి పరిష్కారం ఏంటంటే నేను ముంబైలో వెళ్తున్నప్పుడు అక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వారి పనితీరును చూశాను. అక్కడ ఎప్పుడు కూడా ఈ మాన్సూన్స్ మొదలవడానికి ముందు అక్కడ విపరీతమైన వర్షాలు పడి ఒక్క రోజులోనే అక్కడ ఉన్నటువంటి సిటీస్ నిండిపోతాయండి. అక్కడ ఒక పంపింగ్ స్టేషన్ ఒక సిస్టమ్ పెట్టారు. అంటే ఎంత నీళ్ళైనా రానివ్వండి అంత నీళ్లు తోడేసి ఎక్కడైతే ఈ బుడమేరు వాగు ప్రవహిస్తుందో ఆ లోతట్టు ప్రాంతాల్లో నిలిచినటువంటి నీళ్ళని గంటలో తోడివేసే ఒక సాంకేతిక పరిజ్ఞానం ముంబైలో తీసుకొచ్చారు. అట్లాగే ఇప్పుడు మీరు డ్రైనేజ్లో చూసినట్టయితే ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ వరద పరిస్థితి కానీ నీళ్లు నిలిచే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే నిరంతరం కూడా డ్రైనేజీల్లో క్లీనింగ్ అనేది జరగదు. అంటే మామూలుగా మనకు ఒక యంత్రం తీసుకొచ్చేసి ఆ వైర్ ద్వారా లాగుతూ ఉంటారు. కానీ ఏంటంటే ముంబైలో ఏంటంటే రోబోటిక్ టెక్నాలజీ ప్రయోగించారు. ఇప్పుడు ఆ టెక్నాలజీ ఇక్కడ మీరు తీసుకురావాలి ఖచ్చితంగా. ఇప్పుడు అంతా మనం ఇప్పుడు ఈ కృత్రిమ విజ్ఞానం అనే ఒక పరిశోధనలో వెళ్ళిపోయామండి. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే కాలానుగుణంగా ఇప్పుడు మనం వాడుతున్న ఈ పర్యావరణాన్ని రక్షించే విధంగా సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీలో ఈకో పార్క్ ఒకటి ఏర్పాటు చేయాలండి. తర్వాత ఈ వరద నీరుని నియంత్రించడానికి పంపింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ చోక్స్ అవుతూ ఉంటాయి కదండి, ఎప్పుడో జరుగుతుంది అని కాకుండా ఏంటంటే అందులో రోబోటిక్ టెక్నాలజీ వేస్తే ఆ రోబోట్ లోపలికి వెళ్ళి ఆ చోక్ పాయింట్స్ ఏదైతే ఉందో అది క్లీన్ చేస్తుంది. క్లీన్ చేయడం వల్ల నేను చూశానండి. నేను చెప్పాలంటే ఇవాళ అజిత్ సింగ్ నగర్ కానీ ఏదైనా కానీ విజయవాడతో పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయి. ఎక్కడైనా ఏంటంటే పేదరికం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మౌలిక వసతులు కల్పించేటప్పుడు డబ్బున్నవాడు ఏరియాలో కూడా అదే టెక్నాలజీ ఉండాలి, డబ్బు లేని వాడి దగ్గర కూడా అదే టెక్నాలజీ ఉండాలి, డబ్బున్న వాడి దగ్గర అదే పార్క్ ఉండాలి ఏ ప్రాంతం అయితే. సో అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాల్సిన ముఖ్యంగా అక్కడ ఫోకస్ చేయాలి. మనకి నూజివీడికి వెళ్ళే దోవలో అక్కడ అభివృద్ధి కాదు, సమాంతర అభివృద్ధి. అది కృష్ణలంక అయినా సరే అండి, లేకపోతే శివాజీ కేఫ్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా ఓటు వేసి గెలిపించారు కాబట్టి అందరికీ ఒకే న్యాయం జరగాలనేది మీ మెయిన్ కాన్సెప్ట్. సూపర్ అండి, ధన్యవాదాలు. మీరు చాలా విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. సో ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మన చందు గారికి సపోర్ట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మీరు కూడా డౌట్ రావచ్చు, ఇంత దగ్గర డబ్బులు లేవు కదా, ఎందుకు నించోవడం ఎందుకని చాలామంది ఎగతాళి చేశారని కూడా మనతో బాధపడ్డారు. అంటే రాజకీయాల్లో నించోవాలంటే డబ్బు ఒకటే కాదండి, వెనకాల మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నా చాలు అనేది మనం చందు గారు నిరూపిస్తారని చెప్పి నేను కూడా ఆయనకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరందరూ కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేసి మీ కామెంట్ల రూపంలో తెలియజేస్తారని, చందు గారికి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తారని కనీసం నేను అనుకుంటున్నాను. అలాగే మనకి చందు గారికి ఒక ఇచ్చిన గుర్తు ఏంటంటే ప్రతి మహిళ చేతిలో ఉండే గాజండి. ఎందుకంటే ఆడవాళ్ళని శక్తి రూపాలుగా పూజించే భారతదేశం మనది. మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఆయనకి ఉండాలని గాజు గుర్తు ఇచ్చారు. అలాగే కింద నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్క్రోల్లో, చందు గారి నెంబరు. మీరందరూ కూడా తప్పకుండా చందు గారికి ఫోన్ చేసి మీ మద్దతు తెలుపుతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.